ఆగస్టు 15న ఏపీలో విడుదల కాబోయే జాబ్స్ అండి. ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనకి ఇది జూలై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆగస్ట్ కదండి. ఆగస్ట్ కోసమే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఆగస్టులో జాబ్ క్యాలెండర్లో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో. సో వాటి కోసం అయితే చూస్తున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి విడుదలయ్యే జాబ్స్ ఏమేమి ఉన్నాయి ఈ జాబ్ క్యాలెండర్లో ఆగస్టు 15కి విడుదల కాబోయి అనేవి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. ఫస్ట్ గ్రూప్ 1 అండి. ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి కలిపి మొత్తం ఎన్ని పోస్టులు అంటే 91 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్లు అయితే రానున్నాయండి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ హోమ్కి సంబంధించి మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయండి. హాస్టల్ వార్డెన్ అండి, ఎస్డబ్ల్యూ అంటే సోషల్ వెల్ఫేర్ అండి. మనకు మొత్తం పోస్టులు వచ్చేసి 93 పోస్టులు అయితే ఉన్నాయండి. హాస్టల్ వార్డెన్ ట్రైబల్ వెల్ఫేర్ అండి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 48 పోస్టులు అయితే ఉన్నాయండి. హాస్టల్ వార్డెన్ అండి అంటే బీసీ వెల్ఫేర్ అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి 100 అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏఎస్డబ్ల్యూఓ ఇది వచ్చేసి సోషల్ వెల్ఫేర్ అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 7 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏటీడబ్ల్యూఓ ట్రైబల్ వెల్ఫేర్ అండి. దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 6 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏడీటీడబ్ల్యూ ఇవి కూడా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులే అండి. ఎన్ని ఉన్నాయంటే 1 పోస్ట్ అయితే ఉందండి. నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ ఎస్టీ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 4 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎఫ్బిఓ కూడా ఈఎఫ్ఎస్టీ అండి. మొత్తం పోస్టులు 5 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ కూడా ఈఎఫ్ఎస్టీ అండి. పోస్టులు వచ్చేసి 41 అయితే ఉన్నాయండి. నెక్స్ట్ టెక్ అసిస్టెంట్ ఇవి కూడా ఈఎఫ్ఎస్టీ అంటే డిపార్ట్మెంట్కి సంబంధించండి. ఇవన్నీ వచ్చేసి డిపార్ట్మెంట్ అనమాట. మొత్తం పోస్టులు వచ్చేసి 20 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏఈఎన్డబ్ల్యూ అండి. ఇది వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ అంటే ఈఎఫ్ఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించిందేనండి. మొత్తం పోస్టులు వచ్చేసి 40 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ప్లానింగ్ ఏడీ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 17 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏఎస్ఓ ఇది కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 25 అయితే ఉన్నాయండి. మొత్తం పోస్టులు వచ్చేసి 251 అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి హార్టికల్చర్ అండి. పోస్టులు వచ్చేసి 25. ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు. మొత్తం పోస్టులు వచ్చేసి 95 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి లేబర్ డిపార్ట్మెంటు. మొత్తం పోస్టులు వచ్చేసి 12 పోస్టులు అండి. ఇవన్నీ కూడా మనకి ఏపీపీఎస్సీ నుంచి వచ్చే మొత్తం జాబ్ నోటిఫికేషన్లు అనమాట. మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 298 పోస్టులు అండి. మొత్తం మనకి ఏపీపీఎస్సీ నుంచి విడుదలయ్యే మొత్తం ఆగస్టు 15లో వచ్చి జాబ్ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు వాటి కేటగిరీకి సంబంధించి మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్పాను. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.